హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినిమల్ ఛానల్. ఈరోజు గుండె నిండా గుడిగంటల సీరియల్ ఎపిసోడ్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లక్షల మింగిన మనోజ్ మేడ మీద నుండి దిగి వస్తూ అమ్మ అమ్మ నరుస్తాడు. అప్పుడు ఏమైనా వండి పెట్టమంటారా అని అడుగుతుంది. నాకేమొద్దంటాడు. ముసుగేం తాగుతాడంటే నాకేమొద్దంటాడు. నేను ఇక్కడికి ఎలా వచ్చానని అడుగుతాడు. తుల్లుకుంటూ వచ్చారు అని చెప్తుంది మీనా. అప్పుడు మనోజ్ని తుల్లుకుంటూ వచ్చానా ఎగురుకుంటూ వచ్చాను అని అడగలేదు, నన్ను ఇక్కడికి ఎవరో తీసుకొచ్చారు అని అడుగుతాడు. దానికి మీనా, మీ నాన్నగారు మీ తమ్ముడు తీసుకొచ్చారు అని చెప్తుంది మీనా. సరే అని చెప్పేసి బయటకు వెళ్ళడానికి డోర్ లాగకుండా పుష్ చేస్తాడు. ఈలోపు మీనా వచ్చి డోర్ తీయాలంటే ఇలా, డోర్ వేయాలంటే అలా అని చెప్పేసి చెప్తుంది. ఆయన ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు మీరంటే అది నీకు అనవసరం అని చెప్పేసి బయటకు వెళ్ళిపోతాడు మనోజ్. సరే అనేసి తన డోర్లో వేసుకుని లోపలికి వెళ్ళిపోద్ది. ఈలోపు మళ్ళీ కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. ఎవరైనా వెళ్ళి చూసేసరికి బాలు వస్తాడు. మీనా కోసం బాలు బయట నుంచి ఫుడ్ పార్సల్ తెస్తాడు. ఎందుకంటే ఫుడ్ బయట నుంచి తెచ్చారంటే పర్వాలేదు, నీకు గాయంగా ఉంది కదా, ఈ రోజుకి మనం పార్సల్ ఫుడ్ తిందామని చెప్పేసి ఇద్దరు కలిసి భోజనం చేస్తారు. భోజనం అయ్యాక ఏం చేద్దాం ఇప్పుడు బాలు అని అడిగితే మీరే చెప్పండి అంటుంది. ఆ మాటకి బాలు, ఇంట్లో ఎవరు లేరు కదా, మన ఇద్దరం వెళ్ళి పార్లర్ మా రూమ్ చెక్ చేద్దామంటే తప్పండి అలా చేయకూడదని అంటుంది మీనా. అదేం లేదు, ఒకసారి చెక్ చేసి వచ్చేద్దాం, ఇంకేమైనా రహస్యాలు బయటపడతాయేమో చూద్దామంటే నేను అలా చేయనంటే సరే అనేసి ఇద్దరు కలిసి టాస్ వేస్తారు. ఆ టాస్లో బాల్ గెలవడం వల్ల ఇద్దరు కలిసి రూమ్ చెక్ చేయడానికి వెళ్తారు. ఈ రూమ్లో చిన్నపిల్లల బట్టలు చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఆ మాటకు మీనా, ఇవి మీ అన్నీ చిన్నప్పుడు బట్టలు ఏమోనండి అంటే, ఆ బట్టలు మా అమ్మ ఎప్పుడో కేజీల లెక్కన అమ్మేసి ఉంటుంది, పాత బట్టల్లో కూడా ఆదాయం చూస్తుంది మా అమ్మ అని అంటాడు బాలు. అయితే రోహిణి పార్లర్లో పనిచేసే వాళ్ళకి ఎవరికైనా బట్టలు కొన్నదేమో అంటే అంత లేదు ఆవిడకి, తను మాత్రం బాగుండాలని కోరుకునే రకం ఈ పార్లర్ అమ్మ అంటాడు బాలు. ఈలోపు కాలింగ్ బెల్ రింగ్ అవుతుంది. ఎవరైనా వెళ్ళి చూస్తే మనోజ్ వస్తాడు. ఎక్కడికి వెళ్ళేవరా అని మనోజ్ని అడుగుతాడు బాలు. ఆ మాటకి నీకు ఎందుకు చెప్పాలరా, నేను ఇది నీకు అనవసరం, ఇంట్లో నాకు నీకు ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను అని అంటాడు. ఇందాకే కదరా పోలీస్ స్టేషన్ నుండి వచ్చావు, అందుకే ఎక్కడికి వెళ్ళామని అడుగుతున్నానంటే అయినా పోలీస్ స్టేషన్ నాకు కొత్తని, కొత్త కాదు కదరా అని అవమానిస్తాడు వాళ్ళని. ఆ మాటకి మీనా, మీ తమ్ముడు మీకోసం ఏం చేసినా సరే మీకు అనిపించదు, కానీ ఇలా దెబ్బపడడం మాత్రం ఉంటుంది అనేసి తను తిడుతుంది. ఇద్దరు కలిసి నా మీద పడ్డారా అని అడుగుతాడు మనోజ్. నెక్స్ట్ డే మార్నింగ్ మీనా బాలుని అడుగుతుంది, ఏమంటే ట్రిప్కి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నారంటే షీలా డార్లింగ్ వస్తుంది కదా మీనా, తన కోసం వెయిట్ చేసామని అంటాడు బాలు. అప్పుడు బాలు, షీలా డార్లింగ్ వస్తే ఇంట్లో సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి అని అంటాడు. తను వస్తేనే అందరినీ ఒక లైన్లో పెడుతుంది అంటాడు. ఆ మాటకు మీనా, అవునండి, కానీ రోహిణి మీ అన్ని కోసమే కదండి అన్ని అబద్ధాలు ఆడింది, తన ప్రేమ కోసమే కదా తను ఇంత చేసింది, తనని మనం అర్థం చేసుకోవాల్సింది, తను చెప్పింది వినాల్సింది అంటుంది. అప్పుడే మనోజ్ మేడ మెట్ల మీద నుండి కిందకి దిగి వస్తూ ఉంటాడు. అంతట్లో వీళ్ళిద్దరు ఇలా మాట్లాడుకుంటారు. రోహిణి మీ అన్నయ్య కోసం ఎన్ని చేసింది, తన ప్రేమ కోసమే కదా తను ఇంత చేసింది, రోహిణి వచ్చాక మీ అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది, బిజినెస్ పెట్టుకున్నాడు, చాలా బాగా ఉంటున్నాడు, ఇంత చేసిన రోహిణి విషయంలో మీ అన్నయ్య కాస్త కూడా ఇది అవ్వడం లేదు అని అంటుంది మీనా. ఇదంతా విని మనోజ్ బాబు ఫాస్ట్గా కిందకు వచ్చి, ఎందుకురా మీరు నా కోసం మాట్లాడుకుంటున్నారు, అది కూడా నేను లేనప్పుడు, రోహిణి వల్లే నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా ఉంటున్నారు అలాగా, రోహిణికి నేను దక్కడమే ఎక్కువ, తన అబద్ధాలు ఆడిన జీవితంలోకి వచ్చింది, తను చేసినవి మీకు అనిపించడం లేదని వాళ్ళ మీద సీరియస్ అవుతాడు. ఇంకో పక్క రోహిణి ఏమో శృతికి కాల్ చేసి తన సపోర్ట్ అడుగుదాం అనుకుంటుంది. కానీ శృతి ఏదైనా మొహం మీద మాట్లాడడంతో శృతి తనకు సపోర్ట్ చేయదని అర్థమయ్యి రోహిణి కాస్త బాధపడుతుంది. శృతి ఏమో ఇలా మాట్లాడుతుంది, అమ్మమ్మ గారు వస్తున్నారు, సో ఇంట్లో సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయని చెప్తుంది. ఆ మాటకి రోహిణి బాధపడుతుంది. అమ్మమ్మ గారు వస్తే ఇంకా నా లైఫ్ని ఎలా చేస్తారు, ఏది ఏమైనా సరే నా లైఫ్ని నేనే చక్కబెట్టుకోవాలని విద్యతో చెప్తుంది. బాలు ఏమో కాలు పిల్లలాగా షీలా డార్లింగ్ కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మీనా వచ్చి, మీరు అలా తిరిగితే బామ్మగారు ఏమైనా ఫాస్ట్గా వస్తారంటే, కాదు తను ఇంకా రాలేదు, టెన్షన్గా ఉందంటే, ఈలోపు ఏరా బాలు అనుకుంటూ షీలా డార్లింగ్ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇంతలో మనోజ్ వచ్చి, బామ్మ ఎప్పుడొచ్చా బాగున్నావా అని అడుగుతాడు. ఎవడరా నువ్వు అని అడుగుతుంది షీలా డార్లింగ్. అదేంటి మామ నేను మనోజ్ని అంటే, ఏంటి నువ్వు కొత్తగా మందు తాగుతున్నావు అంటే, వీడు మానేశాడు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావా అని మనోజ్ని అడుగుతుంది. వీడే అలవాటు చేశాడు బామ్మ అనేసి బాలు మీదకి తోసేస్తాడు మనోజ్. మా ఆయన నేర్పిస్తే మీరు నేర్చుకోవడానికి మీరేం చిన్నపిల్లలా అని ఎందుకు మా ఆయన మీద అబద్ధాలు చెప్తున్నారు అని అడుగుతుంది మీనా. ఇంతలో సత్యం, నరి నేను ఎక్కడ ఉన్నాను, ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అని అంటాడు. అయినా మీ నాన్నకి గుండె ఆపరేషన్ అయిందనే విషయం మర్చిపోయారా, తను వచ్చి నా దగ్గర ఏడ్చాడు అని అంటుంది షీలా డార్లింగ్. అంతా రోహిణి వల్లే బామ్మ, తన వల్లే నేను ఇలా తాగుతున్నాను అనేసి తన మీదకు నింద తోసేస్తాడు మనోజ్. ఇలాగే బామ్మ అందరి మీద నిందలు తోసేస్తాడు అంటాడు బాలు. ఆ మాటకు సత్యం, నేను మా అమ్మ మాట్లాడొద్దని చెప్పింది కదా అంటే, ఇది అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పలేదు కదా అని డైలాగ్ వేస్తాడు.
ప్రభావతి ఎక్కడుంది అని అడుగుతుంది బామ్మ. తను కామాక్షి వాళ్ళ ఇంటి దగ్గర ఉందని చెప్తాడు సత్యం. తన్నెవరు తరిమేశారు? ఇంటి కోడలు బయటకు వెళ్ళిపోయింది, ఇంటి ఇల్లాలు కూడా బయటకు వెళ్ళిపోయిందా, ఇంట్లోని సంశయాలు పెట్టుకుని తను ఎక్కడ ఉండడం ఏంటని అడుగుతుంది బామ్మ. ఈలోపు రవిని అండ్ అలాగే శృతి వచ్చి బామ్మని పలకరిస్తారు. రవి ఎక్కడుందని అడుగుతుంది మనోజ్ని బామ్మ. తను ఎక్కడుందో నాకెలా తెలుసు అంటాడు. మీ అమ్మ తను బయటకు గెంటేస్తున్న బొమ్మలు అలా చూస్తుంటావా, నువ్వు ఆపాలి కదా అని అడుగుతుంది బామ్మ. సరే రోహిణికి ఫోన్ చేసి రమ్మను అని చెప్తుంది. నేనెందుకు చేయాలంటే తను నీ భార్య, నువ్వే ఫోన్ చేసి చెప్పాలని అంటుంది బామ్మ. ఇటుపక్క రోహిణి మనోజ్ ఎప్పుడైనా తనకు ఫోన్ చేస్తాడని మనసులో బాధపడుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలో మనోజ్ తనకు ఫోన్ చేద్దామా వద్దా అనుకుంటూ ఫోన్ చేస్తాడు. మనోజ్ ఫోన్ చేస్తున్నా రోహిణి కావాలని ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని విద్య అడిగితే, తన కోసం నేను ఎంత వెయిట్ చేశాను, తనకు కూడా తెలియాలి కదా నేను ఎంత బాధపడుతున్నాను అనేసి అంటుంది. అదేం ప్రేమ అంటే తనకు తెలియాలి నా వాల్యూ అనేసి అంటుంది. మనోజ్ మళ్ళీ సెకండ్ టైం కాల్ చేస్తాడు. అయినా సరే రోహిణి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఫోన్ లిఫ్ట్ చేయబోయి తను మళ్ళీ చేస్తాడో చేయడంటే తనే చేస్తాడు, ఎందుకు చేయడు అని అంటుంది రోహిణి. తను ఫోన్ లిఫ్ట్ చేయడం లేదనే విషయం వచ్చి మనోజ్ బామ్మకి చెప్తాడు. అప్పుడు బాలు అయితే నా ఫోన్ నుంచి ట్రై చేయడం అంటే, నేను బిజినెస్ మ్యాన్, నా ఫోనే లిఫ్ట్ చేయలేదు, ఇంకా తను నీ ఫోనే లిఫ్ట్ చేస్తుంది అని అంటాడు. అప్పుడు శృతి అవును, ఆడవాళ్ళకి కోపం వస్తే అలాగే ఫోన్ లిఫ్ట్ చేయరు అనేసి అంటుంది. ఈ మాటలు ఇంతలో రవి అవును నువ్వు కూడా అంతే కదా, ఫోన్ లిఫ్ట్ చేయవు కదా అంటాడు. అప్పుడు ఇప్పుడు ఉన్న గొడవలు చాలు, మళ్ళీ మీ ఇద్దరు కొత్తగా గొడవలు పెట్టుకోకండి అని అంటుంది. ఆ తర్వాత బామ్మ సరే సత్యం మరి నీ భార్య సంగతి ఏంటంటే, ముందు రోహిణిని రానివ్వమ్మ, ఇక్కడ సమస్యలు తేలాక అప్పుడు తనకు ఫోన్ చేసి రప్పిద్దాం అంటాడు. బామ్మ మాటలకి మనోజ్ మళ్ళీ కాల్ చేసి రోహిణిని రప్పిస్తాడా? రోహిణి వస్తే తర్వాత ఏం జరుగుతుంది, ఇంట్లో సమస్యలు మామ తీరుస్తుందా, ఈ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మినీ వన్ ఛానల్. థ్యాంక్ యూ.